రేషనలైజేషన్లో భాగంగా సచివాలయాల సంఖ్యను తగ్గించడం వల్ల సచివాలయ ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, అలాగే సొంత మండలంలో ఉండకూడదు అనే నిబంధన ప్రభుత్వం సవరించాలని సచివాలయ ఉద్యోగులు మండల ఉన్నతాధికారులకు వినతి పత్రం అందించారు. ప్రకాశం జిల్లా కొమరంలోని సచివాలయ ఉద్యోగులు బదిలీలో భాగంగా తమ సమస్యలపై మండల స్థాయి అధికారులకు వినతి పత్రం అందించారు. సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, డిజిటల్ అసిస్టెంట్లు, వీఆర్ఓలు కార్యక్రమాల్లో పాల్గొని వినతి పత్రాలు అందించారు. ముందుగా తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ వెంకటయ్యకు, మండల పరిషత్ కార్యాలయంలో ఉప మండల అభివృద్ధి అధికారి చిన్నారావుకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులు మాట్లాడారు. బదిలీలో భాగంగా రేషనలైజేషన్ లో 2-3 సచివాలయాలను కలిపి ఒక సచివాలయంగా చేస్తున్నారని, దానివల్ల ఉద్యోగులు మిగులు ఉంటుందని, దానివల్ల నష్టపోతామని, అలాగే సొంత మండలంలో ఉండకూడదు అనేది కూడా మార్పు చేయాలని, కుటుంబాలను కుటుంబ సమస్యల్ని వదిలి వేరే మండలాలకు వెళ్లాలంటే ఇబ్బందులు ఉంటాయని, కావున ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల న్యాయమైన కోరికలు తీర్చాలని కోరుకుంటున్నట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు, వీఆర్ఓలు, మహిళా వీఆర్ఓలు పాల్గొన్నారు. మండల ఎంపీడీఓ గారికి మరియు తహసీల్దార్ గారికి మా యొక్క రేషనలైజేషన్ మరియు ట్రాన్స్ఫర్స్ లో వస్తున్న పలు రకాల సమస్యలపైన వినతులు ఇవ్వడానికి ఈరోజు ఇక్కడ గ్రామ సచివాలయ ఉద్యోగులందరూ విచ్చేసి ఉన్నారండి. ఈ మా రేషనలైజేషన్ లో భాగంగా రీసెంట్ గా మన ప్రభుత్వం వారు రేషనలైజేషన్ లో భాగంగా జీవో నెంబర్ 1, 2, 3 అండ్ 5 తోటి చాలా రకాల పోస్టులని రేషనలైజేషన్ చేస్తూ జీవోలు తీసుకురావడం జరిగింది. వాటిల్లో చాలా రకాల పోస్టులకు సంబంధించి కొన్ని మిగులుగా చూపిస్తున్నారు. వారికి సంబంధించి ఆ మిగులు ఉద్యోగులు ఏం చేస్తారు అనే విధంగా చెప్పకుండానే ఈ రేషనలైజేషన్ ప్రక్రియపై ముందుకు వెళ్తున్నారు. దీనిపై సచివాలయంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగికి ఆందోళన చెందుతున్నారు. వీరిలో ముఖ్యంగా సచివాలయంలో పనిచేసే సర్వేయర్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వీఆర్ఓలు మరియు మహిళా పోలీసులు వంటి వారు మరీ ఎక్కువగా 50% నుంచి 60% మంది ఉద్యోగుల పోస్టులు గాల్లో ఉండే అవకాశం ఉంది. అలాగే మిగిలిన రకాల శాఖలలో వెల్ఫేర్లు, పంచాయతీ సెక్రటరీలు, డిజిటల్ అసిస్టెంట్స్ వంటి ఇతర ఉద్యోగుల పోస్టులు కూడా సుమారు 20 నుంచి 30% మంది మిగులు ఉద్యోగులుగా చూపించే విధంగా ఈ రేషనలైజేషన్ విధి విధానాలు ఉన్నాయండి. ఇటువంటి విధానాల్లో వీరిని ఏం చేస్తారు, వీరికి మిగులుగా ఉన్న వారిని ఏం చేస్తారనే విధంగా ప్రభుత్వం స్పష్టమైన వారికి సమాచారం ఇవ్వకుండా ఈ రేషనలైజేషన్ పై ముందుకు వెళ్ళడం వల్ల వారిలో తీవ్ర భయాందోళన ఎదుర్కొంటున్నారు. అలాగే ఈ రేషనలైజేషన్ తో పాటు ఇచ్చిన ట్రాన్స్ఫర్స్ జీవో నెంబర్ 5లో చాలా దారుణమైన వ్యవస్థగా చెప్తూ నేటివ్ మండలంలో పనిచేయకూడదు అనే ఒక రూల్ ను తీసుకురావడం జరిగింది. అది మా సచివాలయ ఉద్యోగుల్ని తీవ్ర భయాందోళనకు గురి చేస్తూ మరింత కలవర పెడుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాము. మాకు వస్తున్న ఈ రికార్డ్ అసిస్టెంట్ కంటే తక్కువ స్కేల్ తో పనిచేస్తున్న మాకు, 4వ తరగతిగా పరిగణిస్తూ పనిచేస్తున్న మాకు నేటివ్ మండలంలో ఉండొద్దు అని రూల్ పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వం వారు దయచేసి ఆలోచించాలండి.